Subscribe to Color Frames. 2020 సంవత్సరంలో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్ ఈ ఏడాది ఐపీఎల్ ద్వారా మైదానంలోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. దాదాపు 2 ఏళ్లుగా పంత్ టీమిండియా జట్టుకు దూరమయ్యాడు. పంత్ రీ ఎంట్రీ గ్రాండ్ గా ఉంటుందనుకుంటే టీమిండియా మాజీ స్టార్ బౌలర్ జహీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తొలుత రిషబ్ పంత్ ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ ఆడతాడని అంతా భావించారు. పంత్ రీ ఎంట్రీ కోసం అభిమానులు కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జహీర్ ఖాన్ పంత్ రీ ఎంట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. అతడికి టీమిండియాలో చోటు కష్టమే అంటూ బిగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. వరల్డ్ కప్ చేజారిన టీ20 ప్రపంచ కప్ ను మాత్రం కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్న భారత్ సీనియర్ ఆటగాళ్లను రంగంలోకి దింపుతోంది. సీనియర్ జూనియర్స్ తో భారత జట్టు ప్రత్యర్థుల్ని మట్టి కరిపించే విధంగా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రణాళికలు వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే గాయాల బారిన పడిన స్టార్ ఆటగాళ్లను రెడీ చేస్తున్నాడు. అందులో పంత్ పేరు కూడా ఉండటంతో జట్టుకు తిరుగులేదని అందరూ భావిస్తే జహీర్ మాత్రం పొట్టి ప్రపంచ కప్ కు పంత్ను సెలెక్ట్ చేయకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం క్రికెట్ వర్గాలను విస్మయానికి గురిచేస్తుంది. పంత్ టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇస్తే అందరికీ సంతోషమే, కానీ అతడు పూర్తిగా కోలుకొని ఫిట్నెస్ సాధించడం చాలా ముఖ్యం. పంత్ మునుపటి ఫామ్ ను అందుకోవాలంటే చాలా కష్టపడాలి. ఇవన్నీ పంత్ ముందున్న కఠినమైన ఛాలెంజెస్. వీటన్నింటినీ లెక్కలోకి తీసుకుంటే పంత్ ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన సెలెక్టర్లు అతడిని టీ20 వరల్డ్ కప్ జట్టులోకి తీసుకుంటారని నేను భావించడం లేదు. పైగా జట్టులో గత సంవత్సరం కాలంగా ఎంతో మంది యంగ్ ప్లేయర్లు వచ్చి సత్తా చాటుతున్నారు. దీంతో అతడికి టీమిండియాలో చోటు కష్టమే అని చెప్పుకొచ్చాడు జహీర్ ఖాన్. దీంతో పాటు టీ20 వరల్డ్ కప్ కోసం టీంలోకి ఎంపిక చేయాల్సిన 4 పేర్లను వెల్లడించాడు. షమి, బూమ్రా, సిరాజ్ ఖచ్చితంగా జట్టులో ఉండాలన్నాడు. వాళ్ళ తర్వాత హర్షదీప్ రూపంలో కాస్త వేరియేషన్ లభిస్తుంది. అతడు లెఫ్ట్ ఆర్మ్ బౌలర్, మంచి యార్కర్లు వేస్తాడని జహీర్ ఖాన్ వాళ్ళ 4 చూస్ చేసుకున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.